కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తీసుకువచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం మార్పు చేయడానికి నిరసిస్తూ ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో ఇల్లందులో రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ రాష్ట్రానికి జరిగిన అభివృద్ధి ఏమీ లేదని, ఉన్నత ధనిక వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది అని, పేదలను విస్మరించింది అని ఎమ్మెల్యే తెలిపారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏమనిపిస్తుందో కానీ మరి కాంగ్రెస్ పార్టీని మనం తీసుకున్నటువంటి ఆనాడు పెద్దలు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని కూడా ఏదో రకంగా భూస్థాపితం చేయాలని కంకణం కట్టుకుని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ రోజు మేధావులు పెద్దలు పెట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ అవతరణ దినోత్సవం సందర్భంగా కార్యక్రమం అనంతరం ఈ యొక్క నిరసన ఏమిటో మూలంగా మనం ఫాలో చేయాలంటే మనందరం కూడా ముందుకు పోవాలి. ఇళ్ళని శాసనసభ్యులు గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ గారి యొక్క పేరును తీశారని చెప్పి ఉపాధి హామీలో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ బీజేపీ ప్రభుత్వం యొక్క ముందు వైఖరిని ఎండగట్టే విధంగా దేశం మొత్తం కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేయడం, వారు ఏం చేశారని చెప్పి ఈ గాంధీ బొమ్మను గాంధీ ఫోటోను తొలగించాలి, వేరే ఫోటోలు పెట్టాలి అని ఒక ఆలోచన రావడం అనేది ఒక తప్పు నిర్ణయం, సరైన పద్ధతి కాదు. మోడీ గారు కూడా ఆలోచన చేయాలి. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి దేశాన్ని రక్షించిన గొప్ప వ్యక్తి, దేశానికి స్వాతంత్రం తెచ్చిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ గారు. మరి మీరు ఉన్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నో తెలియదు, ఏ పార్టీలో ఉన్నారో తెలియదు, ఏం చేశారో కూడా తెలియదు. నిరంతరం దేశం కోసం త్యాగం చేసి తెల్లదోళ్ళు తరిమిపెట్టండి గొప్ప వ్యక్తి యొక్క పేరును తొలగించాలనేది సరైనది కాదు అని చెప్పి మీ అందరూ విజయం చేస్తా ఉన్నా. ఇప్పుడే బీజేపీ వాళ్ళకి చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశంలో కూడా పేదలు నిరుపేదలందరూ కూడా ఒక చక్కటి పథకాన్ని ఇచ్చినటువంటి అప్పుడు నాడు యూపీఏ చైర్పర్సన్ గారు, వారితో పాటు మన్మోహన్ సింగ్ గారు. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసం పేదలందరూ కూడా బయట దేశాలకు పోయి దుబాయ్ గిబాబు బతికే పరిస్థితి వచ్చింది. తప్పకుండా మా గ్రామంలో ఎవరి గ్రామంలో వాళ్ళు పనిచేసుకుని వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేసుకోవాలి. వారి కుటుంబంలో ఉన్నటువంటి చదువుతో పాటు అన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవడానికి మంచి ఆలోచన తీసుకున్నటువంటి ఈ పథకాన్ని నేరుగా విధంగా ముఖ్య ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తూ బీజేపీ వారు చేస్తున్నటువంటి అక్రమాలు ఇప్పుడే చెప్పేది చాలా. వారి దేశానికి ఏం చేశారు, వారి దేశానికి ఏం చేశారని ఒకసారి సంవత్సరం వచ్చింది. దేశంగా కాదు, ఈ రాష్ట్రంలో 2 మంత్రులు ఉంటారు, వారి ప్రాంతానికి ఏం చేశారు, తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలకు ఏమి ఇచ్చారు, వారు వచ్చి తెల్ల గుడ్డలు వేసుకొని కార్లు తిరగడం తప్ప ప్రజల్ని పడుచుకునే పరిస్థితి లేదు. మరి ఎలా ప్రాంతంలో వచ్చారా? బీజేపీ మంత్రులు 2 ఉన్నారు. ఒక గాంధీ మాత్రం బొమ్మ ఫోటో తీయాలంటారే తప్ప ప్రజలకు ఏమి ఇచ్చారని ఆలోచన చేయలేటువంటి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని రాబోయే కాలంలో మనందరం కూడా చేయాలి. ఇప్పుడే చెప్పే గ్రామాన మన పార్టీ చేసినటువంటి గొప్పతనాన్ని ప్రజలకు తెలియపరిచి రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానం చేసేంత వరకు పోరాటం ఆపకుండా నడిపిద్దామని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ధన్యవాదాలు. జై కాంగ్రెస్.